నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో మిడ్‌నైట్ బిర్యానీ అని, మండీలని టైంతో సంబంధం లేకుండా మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అదేవిధంగా ఆ ఫుడ్ అంతా అరిగిపోవడానికి కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము. ఇలా తింటూ ఉంటే మన గట్ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా? మరి దానికంటూ ఒక డైట్ అంటూ ఫాలో అవ్వాలి కదా! ఆ డైట్ ఏ విధంగా చేయాలి? ఏంటనేది ఈ విషయాల గురించి ప్రెజెంట్ మనతో ఉన్నారు డైటీషియన్ శ్వేత గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ మధ్య కాలంలో మన గట్ హెల్త్ గురించి చాలా రకాల వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి జ్యూసెస్ తాగండి, ఇలాంటి ఫుడ్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. అయితే గట్ హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉండాలంటే అసలు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటారు? ఓకే. సో, ఇక్కడ హోల్ అండ్ సోల్‌గా గట్ హెల్త్‌కి మాత్రం మనము ఓన్లీ ఫుడ్ మీద రిలే అవ్వడానికి లేదు. సమ్ టైమ్స్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ వేర్ వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కూడా గట్ హెల్త్ మీరు గమనించే ఉంటారు. మీకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు యూ హ్మ్. ఫీల్ ఇండైజెషన్. అవును. కొంతమంది మోషన్ పరిగెత్తేస్తారు. అవును. యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చినా హ్మ్. అండ్ సమ్ పీపుల్ హ్యాపీ వచ్చినప్పుడు దే టెండ్ టు ఈట్ లాట్. రైట్. సో, బాధ అనిపించినా కూడా కొంతమంది ఎక్కువైనా తినాలనిపిస్తది. లేదా అస్సలు అపెటైట్ పోతది. హ్మ్. తినదు. సో, ఇవి కూడా ఆల్మోస్ట్ హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది. బట్ మోస్ట్‌లీ ఏంటంటే మనం ఎలాంటి బ్యాలెన్స్డ్ వేలో మనం ఫుడ్ తీసుకుంటున్నాము. ఆర్ వి లైక్ కంప్లీట్‌లీ రిలయింగ్ ఆన్ జంక్ ఫుడ్స్? హ్మ్. ఆర్ మనం ఫుడ్ తింటున్నాం ఓకే. బట్ అది ఎంత టైం ప్రకారం తింటున్నామా లేదా ఈజ్ వెరీ అంతే. ఇంపార్టెంట్. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ దాట్ 10 తర్వాత వచ్చి మెల్లిగా ఫ్రెష్ అప్ అయ్యి దే విల్ హ్యావ్ దేర్ డిన్నర్ అరౌండ్ 11:00. నువ్వు 11:00కే ఫుడ్ తింటే నీకు మళ్ళీ అది ఎప్పుడు డైజెస్ట్ అవ్వాలి? నువ్వు 11:00 హ్మ్. ఫుడ్ తిన్న వెంటనే లేదా 11:30 ఫుడ్ తిన్న వెంటనే యూ విల్ స్క్రోల్ ద ఫోన్. అట్లా అట్లా మెల్లిగా పడుకొని పోతావు. అవును. నువ్వు ఇంకా ప్రాపర్‌గా నీ బాడీ సిస్టమ్‌కి డైజెస్ట్ అవ్వడానికి స్పేస్ ఎక్కడిస్తున్నట్టు. హ్మ్. యూ ఆర్ కంప్లీట్‌లీ గోయింగ్ ఇంటూ రెస్ట్ ఫేజ్. రెస్ట్ ఫేజ్‌లో నీకు అది డైజెషన్‌కి ఎక్కడ వస్తది? సో, ఇలా ఫుడ్ స్టఫ్ అనేది ఎక్కువ సేపు పొట్టలో ఉండిపోయి ఇట్ ఈస్ ఓవర్ ఫర్మెంటింగ్. ఓకే. ఎప్పుడైతే ఇది ఓవర్ ఫర్మెంట్ అవుతుందో, ఫర్మెంట్ అయినప్పుడు వాట్ ఈస్ ద థింగ్ నెక్స్ట్ మనకి కొన్ని ఆర్గానిజమ్స్ రిలీజ్ అవుతాయి. విచ్ హ్మ్. వి కాల్ యాస్ బ్యాక్టీరియాస్. బ్యాక్టీరియాలో కూడా మనకు గుడ్ గట్ బ్యాక్టీరియా ఉంటది. బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉంటది. బట్ గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ డైజెషన్, ఓకే. ప్రాపర్ అబ్జార్ప్షన్. అంటే మనం చూస్తూ ఉంటాం కదా! మన లేడీస్ చాలా మట్టుకు ఆకుకూరలు బాగా తింటారు. బట్ స్టిల్ ఇండియన్ పీపుల్ ఆర్ ద లైక్ ఇండియన్ వుమెన్స్ ఆర్ ద వన్ హూ ఆర్ మోర్ ఇన్ అనెమిక్. ఎక్కువ హ్మ్. రక్తహీనత ఎక్కడుంది అంటే మన ఇండియన్ వుమెన్స్‌కి. కానీ అవును. మళ్ళీ చూసుకుంటే మనకి ఇక్కడ దొరికినన్ని వేరియంట్ ఆకుకూరలు ఇంక ఎక్కడ దొరకవు. ఆల్మోస్ట్ మనం ప్రతి ఇళ్లలో ఏదో ఒక ఆకుకూర, కరివేపాకు లేనిది ఒక కర్రీ వండం మనం. అవును. రైట్? సో, మనం ఏదో ఒక దాంట్లో మనం యాడ్ చేస్తున్నా కూడా దాని యొక్క బెనిఫిట్స్ మన బాడీ తీసుకోలేకపోతుంది. ఇది హ్మ్. ఎందుకు? ఇఫ్ వి హావ్ పూర్ గుడ్ బ్యాక్టీరియా. సో, బ్యాక్టీరియా ఉండడమే ఇంపార్టెంట్ కాదు. అది గుడ్ వేలోనే ఉండాలి. డామినెంట్ గుడ్ అనేది ఉండాలి. సో, దీనివల్ల అబ్జార్ప్షన్ రేట్ అనేది హై ఉంటది. సో, వి కాల్ ఇట్ యాస్ న్యూట్రిషన్ అసిమిలేషన్. అంటే తినడమే కాదు, తిన్నది వంట పట్టాలి. ఓకే. మనం చాలా అంటాం కదా! తిన్నదంతా ఎక్కడ పెడతావు అని. సో, మోస్ట్‌లీ వాట్ హ్యాపెన్స్ వీళ్ళ కండిషన్‌లో ఇట్ విల్ జస్ట్ పాస్ ఆన్ యాస్ ఎ మోషన్. అది హ్మ్. ఎక్స్‌క్రీట్ అయిపోతది. బాడీ ఎక్కడ కూడా దాన్ని తీసుకోదు. సో, ఇలాంటి కండిషన్‌లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ దిస్ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము సింపుల్‌గా దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రోబయోటిక్ క్యాప్సూల్స్. కొన్ని హ్మ్. సప్లిమెంట్స్ దే విల్ ఫాలో. ఫైబర్ సప్లిమెంట్స్ అని. నా వరకు ఏంటంటే మీరు ఫుడ్డే కరెక్ట్‌గా తీసుకొని మంచి డైజెస్టబుల్ పీచు పదార్థాలు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్లింగ్ ఇక్కడే వస్తది. మీ కార్బ్ లోడ్ తగ్గుతుంది. హ్మ్. యూ కెన్ మేనేజ్ ఇన్ దిస్ వే. బట్ చాలామంది ఏం చేస్తున్నారు పౌడర్, సప్లిమెంట్, క్యాప్సూల్. సో, దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఎ సింగిల్ క్యాప్సూల్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అంటే గనక ఇక్కడ ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే యూ ఆర్ సప్రెస్సింగ్ యువర్ హంగర్. నీకు న్యాచురల్‌గా ఆకలి అయ్యే థింగ్స్‌ని కూడా మనం స్టాప్ చేసినట్టు అవుతది. ఇఫ్ యువర్ హ్మ్. గుడ్ బ్యాక్టీరియా ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. జనరల్‌గా మనం తినేది ఏదైనా సరే మన గట్ బ్యాక్టీరియాని డిసైడ్ చేస్తది హౌ ఇట్ హ్యాస్ టు బి అని. ఓకే. ఓవర్ ఫర్మెంటేషన్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా విచ్ లీడ్స్ టు వాళ్ళకి గ్యాస్ వస్తది. హ్మ్. అసిడిటీ ఇష్యూస్ వస్తాయి. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. ఆర్ సమ్‌టైమ్స్ అది పడలేదు అంటే డయేరియా ఇష్యూస్ కూడా. సో, కంప్లీట్‌గా ఈ బ్యాలెన్స్ అనేది పోతది. హ్మ్. స్టమక్ పీహెచ్ ఆర్ వాటెవర్ ద బ్యాలెన్స్ ఇట్ ఈస్ దేర్. ఆ బ్యాలెన్స్ అనేది పోవడం జరుగుతది. జనరల్‌గా మీరు తీసుకున్నది నెక్స్ట్ 24 అవర్స్‌లో ప్రాపర్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అది
ఎవాక్యుయేట్ అయిపోవాలి అన్నది మన కాన్సెప్ట్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు మనం నైట్ లైట్ ఫుడ్డే తీసుకుంటాం. అంటే ఒకవేళ మనకి నిద్ర కూడా సరిగ్గా లేకపోతే గట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంటారా? ఎస్ ఎస్ ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక మార్నింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కొన్నిసార్లు అయితే మోషన్ పాస్ చేయలేక వామిటింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ డిఫరెంట్ సినారియో. ఇఫ్ ఈ మోషన్ వామిట్ కాన్సెప్ట్ అనేది మనకి ఇఫ్ దట్ ఫుడ్ క్వాలిటీ ఈజ్ వెరీ పూర్, దెన్ ఆబ్వియస్లీ మనకి ఫుడ్ క్వాలిటీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ రాంగ్ టైమింగ్స్ ఫుడ్ తినడం వల్ల కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంత లేట్గా తీసుకుంటున్నాం, తిన్న వెంటనే వాట్ యాక్టివిటీ వీఆర్ డూయింగ్, ఇమీడియట్గా వెళ్ళి పడుకుంటున్నాం. సో దీనివల్ల డైజెషన్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ సేపు ఫుడ్ పొట్టలో ఉండిపోవడం వల్ల టూ మచ్ ఫర్మెంటేషన్ వల్ల దట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది ఎక్కువగా మనకి అవుతాయన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకు ఉంటుంది, కానీ డైరెక్ట్గా మనం దేన్ని బ్లేమ్ చేయలేము. ఈవెన్ అగైన్ యాజ్ ఐ సెడ్, మీరు స్ట్రెస్ ఉన్నారు అంటే యువర్ హార్మోన్స్ విల్ రిఫ్లెక్ట్ అ లాట్. ఆ హార్మోన్స్ని బట్టే మనకు ఆకలి వెయ్యాలా, తిండి మానేయాలా మనకు ఉంటుంది. సో ఆన్ టైం ఫుడ్ పడనప్పుడు కూడా థింగ్స్ విల్ క్రేవ్ కదా ఫుడ్కి, బట్ సమ్ ఆర్ ద అదర్ వే ఇట్ విల్ హిట్. మీకు హెడేక్ రావడము, మైగ్రేన్. ఇప్పుడు టైంకి ఫుడ్ తిన్నప్పుడు టైంకి చాయ్ పడకపోతేనే చాలామందికి హెడేక్ వస్తుంది. సో యువర్ బాడీ ఈజ్ హ్యాబిచుయేటెడ్ టు అ సర్టెన్ సిస్టమాటిక్ వే. మీరు దాన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ కంప్లీట్గా షేర్ చేసినప్పుడు, కంప్లీట్గా దాని ఎన్విరాన్మెంటే చేంజ్ చేస్తా అనుకున్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ వీ కెన్ సీ. ఓవరాల్గా మనం బ్యాక్టీరియాని మెయింటైన్ చేసుకోవాలి, గట్ బ్యాక్టీరియాని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో సర్టెన్ డిటాక్స్ డైట్స్. దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి డిటాక్స్ డైట్లు వాడడము. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆర్గన్ కాల్డ్ లివర్. లివర్ విల్ డూ దాట్ రోల్. లివర్ ఈజ్ ఎ డిటాక్సిఫైయింగ్ ఆర్గాన్. అది ఉన్నదే అందుకు. మీరు స్పెషల్గా ఏదైనా చిన్న చిన్న ఫుడ్స్ ఇస్తే అది ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుందేమో, కానీ దాట్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్. ఇప్పుడు వీ టెల్ టు హ్యావ్ టర్మరిక్ ఇంక్లూడ్ చేసుకోండి, ఇట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఆర్ యాష్ గార్డ్ జ్యూస్ తీసుకోండి, దాట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్ అది చెప్తూ ఉంటాం, రైట్? ఇవన్నీ సపోర్టివ్ రోల్ ప్లే చేస్తాయి, కానీ ఇది ఒక్కటి డ్రింక్ తీసుకున్నంత మాత్రాన మీకు మొత్తం గట్టి సెట్ అయిపోతుంది అనేది ఎక్కడా లేదు. బేసికలీ గుడ్ ప్రోబయోటిక్ సోర్స్ మనకి పెరుగు. మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికే పెరుగును వదిలేసి యూ విల్ పర్చేస్ ఎ క్యాప్సూల్ ఫర్ సర్టెన్ అమౌంట్. సో మన కిచెన్ అనేది మనకి దూరం అవుతుంది రాను. అండ్ దట్ ఈస్ హౌ దీస్ పర్టికులర్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీలో ఇంత వేరియంట్స్ వస్తున్నాయి. లైక్ ప్రతిదీ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్ ఆర్ పౌడర్. సో వీఆర్ ద వన్ హూ ఈస్ ఎన్కరేజింగ్ ఇట్. సో మన ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్ని మనం పక్కన పెట్టేసి వీఆర్ పర్చేసింగ్ ఆల్ దోస్. మనం ఇప్పుడు పెరుగు తినేటప్పుడు కూడా చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. పెరుగు డైరెక్ట్గా తినొద్దని, అది మనం కొంచెం మజ్జిగలా చేసుకొని తినాలని అంటూ ఉంటారు. ఇది తినే ప్రాసెస్ అసలు ఏంటి మ్యామ్? ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్ అండి. పెరుగు విషయం, పెరుగనే కాదు, ఎనీ ఫుడ్ అది వాళ్ళు ఎలా తీసుకోవాలన్నది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ద సేమ్ పర్సన్ కమ్స్ టు మీ, వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వాలి, సో ఐ కెన్ టెల్ యూ, నీకు మంచిగా డైలీ లంచ్ అండ్ డిన్నర్లో 1 కటోరీ ఆఫ్ పెరుగు పెట్టుకో అని చెప్తాం. ఇఫ్ అనదర్ పర్సన్ కమ్స్ టు మీ హూ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ వర్కౌట్స్ అండ్ ఆల్, పెరుగు ఆర్ యోగట్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. అది ఎనీ టైం, పోస్ట్ వర్కౌట్ అయినా పర్లేదు. మీరు స్మూదీస్ తీసుకుంటారు కదా, ఒక గరిటెడు పెరుగు వేసుకొని బ్లెండ్ ద స్మూదీ అండ్ హ్యావ్ ఇట్ అని చెప్తాము. ఇఫ్ ద సేమ్ పర్సన్ కమ్స్ హూ ఈజ్ హ్యావ్ లైక్ లో ఫ్యాట్ కంటెంట్లో వెళ్ళాలి అంటే వీ సజెస్ట్ దమ్ లైక్ స్కిమ్డ్ మిల్క్తో చేసిన పెరుగు ఆర్ లో ఫ్యాట్ కర్డ్ ఇలాంటివి ప్రిఫర్ చేసుకోండి, లేదా పల్చగా చేసుకొని తీసుకోండి అని చెప్తాం. బికాస్ ఇక్కడ వీళ్ళకి నేను ఎక్కువ పుష్ చేస్తే క్యాలరీ బడ్జెట్ అనేది నేను ఒకటి పెట్టుకుంటాను కాబట్టి అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇస్తే క్యాలరీస్ని ఏదైనా ఫైబర్ రూపంలో ఇస్తాను, కాంప్లెక్స్ ఫుడ్ రూపంలో ఇస్తాను, ప్రోటీన్ ఫుడ్లో ఇస్తాను, కానీ పెరుగు అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ హైలైటెడ్ సోర్స్ ఫర్ మీ. అండ్ అలాగే ఇఫ్ ద సేమ్ పర్సన్ కమ్స్ టు మీ విత్ హీట్ ఇష్యూస్ అండ్ డీహైడ్రేషన్ ఇష్యూస్, ఆబ్వియస్లీ ఐ విల్ టెల్ హిమ్ దట్ మజ్జిగ తాగు అని చెప్తాను. సో హియర్ ద కేస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. వాళ్ళు ఏ రిక్వైర్మెంట్తో వస్తున్నారు అన్నది ఒక క్లారిటీ ఉంటే మనం ప్రాపర్గా సజెస్ట్ చేయగలం. సమ్ పీపుల్ హ్యావ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ దాట్ పెరుగులో బెల్లం వేసుకొని తినడం, పెరుగులో అరటిపండు కలుపుకొని తినడం తినద్దంటారా? నో. ఓకే. See, for this what happened, these are like high glycemic index or glycemic load content ఉన్నవి అని మనం అనుకుంటాం. అంటే ఏంటంటే ఇలాంటి కాంబోస్ తిన్నప్పుడు యువర్ షుగర్ లెవెల్స్ ఈజీలీ ఎలివేట్స్. సో ఇది మీరు నార్మల్గా పెరుగు తింటే వచ్చే బెనిఫిట్ కంటే ఇలాంటి యాడ్ చేస్తే తీపి స్టఫ్ యాడ్ చేసుకొని అందులోనూ ఒక మీల్తో పాటు
తీసుకున్నప్పుడు దీని యొక్క గ్లైసిమిక్ లోడ్ పెరుగుతుంది. లోడ్ అంటే ఇంకా హై లెవెల్ ఆఫ్ షుగర్స్ అనేవి సెక్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది విత్ ఇన్ నెక్స్ట్ 2 hours ఆర్ 3 hours గ్యాప్లో. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఓకే. అంటే టోటల్‌గా చెప్పాలంటే కొంచెం ఎలా హెల్తీగా ఉండాలంటారు గట్ విషయంలో? జాగ్రత్తలు అనుకోవచ్చు ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ విషయంలో ఫుడ్ విషయానికి వస్తే ఆన్ టైం ఫుడ్ ఇంటేక్ అలవాటు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. టైం టు టైం బ్రేక్ఫాస్ట్ అవుతుందా, లంచ్ అవుతుందా, డిన్నర్ అవుతుందా, ఈ 3 కాకుండా మిడ్ మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఎంత హెల్తీ వేలో మీరు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. దెర్ ఆర్ పర్సన్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ టీ, కాఫీస్ త్రూ అవుట్ ద డే. ఆబ్వియస్లీ వీళ్ళ గట్ హెల్త్ పూర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ కంబైనింగ్ విత్ అ ఫ్రూట్ ఆర్ యోగర్ట్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు కొంచెం బటర్ మిల్క్ తీసుకోవడం, ఇలాంటి ఫుడ్ కంటెంట్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఒక ప్రాపర్ గుడ్ బ్యాక్టీరియా అనేవి మంచిగా ఎలివేట్ అవుతాయి. అవి ప్రాపర్ డైజెషన్కి హెల్ప్ అవుతాయి. అగైన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ ఆర్ అనదర్ స్టఫ్ ఏదైనా మీరు స్నాక్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆబ్వియస్లీ బ్యాడ్ బ్యాక్టీరియా విల్ డామినెంట్. ఓకే. సో అక్కడ మీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మీ స్టార్ట్ అయ్యేదే ఇండైజెషన్ నుంచి. సో అరగలేదు అన్న ఫీలింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇది ఎలివేట్ అవుతుంది. ఇట్ షోస్ అప్ ఇన్ యువర్ యాక్నీ అండ్ ఆల్. సో ఆ విధంగా కొంచెం మనం ఫాలో అవ్వాలంటారు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.